జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దేవి శరణవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 5వ శక్తిపీఠం జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల్ సంస్థాన వంశీకులు కృష్ణరాం భూపాల్, జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ పాల్గొన్నారు. వీరికి ఆలయం కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది పూర్ణ కుంభంతో స్వాగతం పలికి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహించి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, తాలూకా, పట్టణ, మండలాల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా గద్వాల సంస్థానం నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి వాళ్ళు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులాగా టెంపుల్ని చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఒక పేరు చూపెట్టమని చెప్పాము. ఎందుకంటే వాళ్ళను ట్రస్టీగా, పర్మనెంట్ ట్రస్టీగా వేయడానికి, ఆ తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ట్రస్టీగా కొనసాగడం జరుగుతుంది. కేవలం ఈ కమిటీలు మాత్రం టైం అయిపోయిన తర్వాత కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే మేము ఈ టెంపుల్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం అంటే బ్యూటిఫికేషన్ కోసమని ఒక 48 crores మన ప్రపోజల్ పెట్టాము. కానీ 32 33 crores అది ప్లానింగ్కి వెళ్ళింది. అది వచ్చిన తర్వాత ముందు బ్యూటిఫికేషన్ అనేది చేస్తాము. అంటే 3 ఫేజులుగా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము. 2వ ఫేజ్లో 24 కోట్ల రూపాయలు, అంటే చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా డెవలప్ చేయాలనేది. 3rd ఫేజ్లో 300